హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు పంజీరీ చేస్తున్నాను. పంజీరీ అంటే ఆల్ డ్రై ఫ్రూట్స్ తోటి చేయడం అన్నమాట, బెల్లంతో చేయడము. ఇది గమ్ము అండి, గూంద్ అంటారు కదా, ఇది మఖానా, పూల్ మఖానా. ఇది వచ్చింది గమ్ము. ఇది శనగపిండి అండి, అన్నీ నేతిలో వేయించుకోవాలి. ప్రతిదీ బెల్లం కరిగి పెట్టుకోవాలి. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నమాట. ఆల్మండ్, కిస్మిస్, గుమ్మడి గింజలు, దోసకాయ గింజలు, మస్క్ మిలన్ అంటారు కదా, వాటి గింజలండి. ఇవన్నీ చేసుకొని అన్నీ నేతిలో పూర్తిగా వేయించుకోవాలండి. ఇవి దేనికది సపరేట్ వేయించుకోవాలన్నమాట. చివరిలో కొద్దిగా గోధుమ పిండి, 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు బేసన్ ఆట అనమాట, అది వేయించి పెట్టుకోవాలి. ఇది చూడండి, గోధుమ గమ్మండి. ఇది అక్రోట్, ఇది వేయించిన ఇదనమాట. ఇది పూల్ మఖానా, ఇది అక్రోట్, బాదము అన్నీ వేటికి సపరేట్గా వేయించుకోవాలండి. ఇది కొన్ని పల్లీలు, ఇవంతా స్ట్రెంత్ ఫుడ్ అండి. ఇది నెమ్మది ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో పెట్టి దూరగా వేయించుకోవాలండి. కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు అన్నీ మిక్సీ పట్టుకోవాలి. చల్లారిన తర్వాత పూల్ మఖానా కూడా అండి, చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అన్నీ ప్రతిదీ మనం వేయించినవి ఇలా పొడి కొట్టుకోవాలన్నమాట. అన్నీ పెద్ద పళ్ళెంలో వేసుకోవాలి. ఒక్కొక్కటి పౌడర్ చేసుకొని వేసుకోవాలి. ఇది కిస్మిస్ కూడా అండి, ఎండు కొబ్బరి కూడా 1 చిప్ అండి, బెల్లము 1 కిలో అయింది. అన్నీ కలుపుకొని చివరిలో గసాలు వేసుకోవాలి. అన్ని గసాలు కూడా వేయించుకున్నాను. అన్ని పొడులు కలుపుకోవాలన్నమాట. మనం మిక్సీ పెట్టిన పౌడర్ అంతా కలుపుకొని ఇది కిస్మిస్ అండి. కిస్మిస్ కూడా 2 తిప్పులు తిప్పితే చాలు, ఎక్కువ మరీ మెత్తగా చేయాల్సిన అవసరం లేదు, మిక్సీ పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, గసాలు వేసుకున్నాయి. గసాలు అన్నీ వేసి పూర్తిగా బాగా కలుపుకోవాలండి. ముందుగా ఇలాచి పొడి కూడా వేసి కలిపేసుకున్నానండి. ఇది ఇలాచి పొడి కూడా వేసుకున్నాను. అన్ని పొడులు అనమాట. గోధుమ గమ్ అంటాం కదా, అది. అన్ని పొడులంతా మొత్తం కలిసేట్టు చేసుకోవాలండి. ఎండు కొబ్బరి, డ్రై ఫ్రూట్స్, పూల్ మఖానా, గమ్ము, గసాలు అన్నీ అన్నమాట. ఇప్పుడు బెల్లం కరిగించుకొని పాకం పట్టాల్సిన అవసరం లేదండి. బెల్లం అంతా పూర్తిగా కరిగి మనము జల్లెడలో ఇచ్చేసుకోవాలి. మనం ఇచ్చేసిన తర్వాత అందులో మట్టి ఉంటే అంతా పోతుందన్నమాట. మనం కరిగించుకొని అంతా స్ట్రెయిన్ చేసుకుంటే కరిగే మట్టి ఉంటే మిగులుతుంది. ఆ చివరిలో అవంతా చేసి శుభ్రంగా అది ఇందులో కలుపుకోవాలండి. పూర్తిగా బెల్లము పాకం ఉంటుంది కదా, తీగ పాకం అన్నమాట, చేసుకొని పూర్తి కలుపుకొని ఉండలు చుట్టుకోవాలన్నమాట, లడ్డూలు. ఇది పంజీరీ అండి. ఇది చాలా హెల్త్ మంచిది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ, ముసలి వాళ్ళ వరకు తినవచ్చండి. ఇది రోజుకు 1 లడ్డు కానీ, మరి బలహీనంగా ఉన్నవాళ్ళు 2 లడ్డూలు తింటే మంచిది. ఉదయం 1, సాయంత్రం 1. మామూలుగా కావాలనుకుంటే, శక్తి కావాలనుకుంటే 1 లడ్డు తింటే సరిపోతుందండి. చాలా చాలా హెల్దీ అండి. ఇది పంజీరీ నార్త్ సైడ్ ఎక్కువ చేసుకుంటారు, ఢిల్లీ అటు సైడ్. ఇదే అండి ఇన్ని. అందరికీ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.